భక్తుడు ఆపదలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఆ భగవంతుడు గురువాయూరప్పై వచ్చి తన భక్తుడు పొందానమును కాపాడిన కథ ఇది. పొందానం గురువాయూరప్పకు గొప్ప భక్తుడు. పొందానంకు ఒక్కగానొక్క మిత్రుడు ఉన్నాడు. ఆయన పేరు భట్టాసరి. ఆయన గొప్ప విద్వాంసుడు మరియు పండితుడు. ఆయన చేత నారాయణ కవచం కూడా రచించబడింది. అలాంటి గొప్ప విద్వాంసుడు భట్టాసరి ఒకరోజు పొందానంకు ఉంగరం బహుకరించాడు. పొందానం దానిని ఎల్లవేళలా ధరించేవాడు. ఒకసారి భగవతి దర్శనానికి గురువాయూరు వెళుతూ పొందానం మధ్యలో అడవి గుండా పోతున్నాడు. కొందరు దొంగలు అకస్మాత్తుగా పొందానం మీదకు దాడికి దిగారు. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేయమని గద్దించారు. ఆయన చేతులు కట్టేశారు. పొందానం ఇష్టదైవం గురువాయూరప్పను ప్రార్థించి కాపాడమన్నాడు. దొంగలు బిగ్గరగా కేకలు వేశారు. గొడవ చేయకు, నిన్ను రక్షించడానికి ఎవ్వరూ ఇక్కడికి రారు అని అతన్ని హెచ్చరించారు. ఇంతలో తమ వైపుకు దూసుకువస్తున్న ఒక గుంపు కనిపించింది. దొంగలు పారిపోయారు. అక్కడికి వచ్చిన వారు ఎవరో కారు, గురువాయూరప్ప మంత్రి మరియు సైనికులు. వారు వెంటనే పొందానం చేతులను కట్టేసిన తాళ్లను తెంచేశారు. దూరంగా పారిపోయిన దొంగలు అక్కడికి వచ్చిన గురువాయూరప్ప మంత్రిని సైనికుల్ని చూస్తూ ఉండిపోయారు. తమ గురించి మంత్రికి చెప్తున్నారేమో అని భయపడ్డారు. మంత్రి సైనికులు వెళ్ళగానే పొందానాన్ని హతమార్చాలనుకున్నారు ఆ దాడి దోపిడీ దొంగలు. కానీ ఆశ్చర్యంగా అక్కడికి వచ్చిన గురువాయూరప్ప మంత్రి సైనికులు పొందానాన్ని కూడా తన వెంటే తీసుకుని వెళ్ళిపోయారు. సాయం చేసిన పొందానం వారి కృతజ్ఞత చెప్తూ, భగవంతుడే మిమ్మల్ని ఇక్కడికి సకాలంలో పంపాడు. మీ సాయానికి బదులుగా నేనేమి చేయగలను అన్నాడు. మంత్రి దానికి, నీ చేతికి ఉన్న ఉంగరాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. పొందానం కాదనలేక తన వేలికి ఉన్న ఉంగరాన్ని మంత్రికి ఇచ్చేశాడు. పొందానం మర్నాడు దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న భగవంతుడు గురువారప్పను చూస్తూ, నా ఒక్కగానొక్క ప్రియమైన మిత్రుడు బట్టాసరి ఇచ్చిన ఉంగరాన్ని దాడి దోపిడీ దొంగల నుంచి నా ప్రాణాలు కాపాడిన ఆ మంత్రికి ఇచ్చేశాను. ఇప్పుడు నా మిత్రుడు నీకిచ్చిన ఉంగరం ఏమైందని అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియక దుఃఖిస్తున్నాడు. అకస్మాత్తుగా భగవంతుడి దగ్గర పూజ చేస్తున్న పూజారి అతనికి ఉంగరం తెచ్చి ఇచ్చాడు. పొందనం ఆశ్చర్యపోయాడు. పూజారితో, ఇది మీ వద్దకు ఎలా చేరింది అని అడిగాడు. పూజారి ఇలా చెప్పాడు, రాత్రి భగవంతుడు నా కలలో కనిపించి తన పాదాల కింద ఒక ఉంగరం ఉందని దానిని తీసుకుని నీకు ఇమ్మని చెప్పాడు. అది విన్న పొందనం ఆశ్చర్యపోయాడు. ఆయన భగవంతుణ్ణి ఇలా స్తుతించాడు, హే భగవాన్, నీకు భక్తుల పట్ల ఎంత దయ! నిన్న ఆ దాడి దోపిడీ దొంగల నుండి నా ప్రాణాలు కాపాడావు. ఈ రోజు నా మనసును తొలిచేస్తున్న ఈ బాధ నుండి నన్ను విముక్తుణ్ణి చేశావు. నిన్న మంత్రిగా వేషం ధరించి వచ్చి నా ప్రాణాన్ని కాపాడింది నీవే కదా. నన్ను దాడి దోపిడీ దొంగల నుండి కాపాడిన రక్షకుడు నీవే కదా. నీ భక్తులను ఎల్లవేళలా కాపాడే దయామయుడు గురువాయూరప్పవు నీవే కదా అంటూ పాదాల మీద పడ్డాడు. దాడి దోపిడీ దొంగల నుండి పొందనాన్ని కాపాడటానికి సాక్షాత్తు ఆ భగవంతుడు గురువాయూరప్పే వచ్చాడు. నిజంగా ఏ మనిషికి హాని చేయకుండా ఆ భగవంతుడిని స్తుతిస్తే మనల్ని కూడా ఈ కష్టాల నుంచి కాపాడడానికి ఆ భగవంతుడు మన వెంటే ఉంటాడు.